మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగం చేయాలని ఉంటుంది. మరి ఉద్యోగం అనేటప్పటికీ లగ్నం నుండి 10వ స్థానం, దశమ స్థానం అంటారు, రాజ్యభావం. దీనికి లగ్నం నుండి 10వ, మీది ఏ లగ్నం మేషం అనుకోండి, 10వ అధిపతి శని భగవానుడు. వృషభం అనుకోండి శని భగవానుడే. మిథునం అనుకోండి గురుడు. కర్కాటకం అనుకోండి కుజుడు. సింహలగ్నం అనుకోండి శుక్రుడు. మిథున లగ్నం అనుకోండి గురుడు. కన్యా లగ్నం అనుకోండి బుధుడు. తులా లగ్నం అనుకోండి చంద్రుడు. వృశ్చిక లగ్నం అనుకోండి రవి. మకర లగ్నం, ధనుస్సు లగ్నం అనుకోండి ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటక, సింహం, కన్య బుధుడు. మకర లగ్నం అనుకోండి శుక్రుడు. కుంభ లగ్నం అనుకోండి కుజుడు. మీన లగ్నం అయితే గురుడే. మరి ఇలాగా దశమ భావాధిపతి ఒకరు ఉంటారు ప్రతి ఒక్కరికి. అలాగే దశమ కారకుడు బుధుడు. దశమ కారకానికి బుధ గ్రహానికే ఇచ్చారు. మరి ఈ బుధ గ్రహం మీ జన్మ జాతకంలో 10వ భావాధిపతితో కలిసి ఉన్న 10వ భావాధిపతిని చూస్తూ ఉన్న, అట్లాగే కాలపురుష కుండలి చక్రానికి శని భగవానుడిది 10వ రాశి, ఇందులో బుధుడు ఉన్న, అట్లాగే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఇవి శని భగవానుడు నక్షత్రాల్లో. ఈ నక్షత్రాలలో బుధుడు ఉన్న శని కర్మక కారకుడు. ఇట్లా ఉంటే విశేష కర్మ చేస్తారు. లేదు మీ రాజ్యాధిపతి అంటే 10వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో వారు దశమంలోనే స్థితి, వానితో బుధుని స్థితి కలిసి ఉన్న మంచి ఉద్యోగం ఉంటుంది. మంచి ఉద్యోగం అనేది వీళ్ళకి 100% ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ జాతకం తీసుకుందాం. మకర లగ్నానికి దశమాధిపతి శుక్రుడు. మరి మీరు పుట్టినప్పుడు శుక్రుడు ఇక్కడే స్థితి ఉన్నదనుకోండి, ఇక్కడే స్థితి ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? శుక్రస్థితి దశమ భావంలోనే 100% మంచి జాబ్ ఉంటుంది వీళ్ళకి. మీనలగ్నం అనుకోండి, మరి దశమాధిపతి గురుడు. కేంద్రాధిపత్య దోషం కదండి, లగ్నాధిపత్యం వచ్చిన గ్రహానికి కేంద్రాధిపత్య దోషం ఉండదు. మీన లగ్నం, దశమాధిపతి గురుడు. గురుడు గురుస్థానంలోనే ఉంటే 100% జాబ్ ఉంటుంది. 100% జాబ్ అనేది ఈయనతో, ఈ మీన లగ్నానికి షష్టాధిపతి అయిన రవి కూడా ఉన్నారనుకోండి. కాలపురుష కుండలి చక్రాన్ని రవికి 5వ స్థానం, గురుడికి 9వ స్థానం. ఇలా రవి గురులు కలిసి ఉంటే 100% గుడ్ జాబ్ ఉంటుంది. కాకపోతే మీన లగ్నానికి షష్టాధిపతి రవి అయ్యాడు పాపగ్రహం.
ఈయన షష్టంలో స్థితి పొందిన, అష్టమంలో స్థితి పొందిన, వ్యయంలో స్థితి పొందిన మంచిది. మరి కేంద్రాల్లో స్థితి పొందితే అది మంచిదే. మరి తృతీయంలో స్థితి పొందితే రవి ఇంకా మంచిది. మంచి ధైర్య సాహసాలు గల ఉద్యోగం చేస్తారు. అది శుక్రుడు రాశి అయినప్పటికీ. అయితే కృత్తిక నక్షత్రంలో స్వనక్షత్రంలో ఉండకూడదు. ఇది ఒక పాయింట్. ఎట్లాగా ఉంటుంది. అలాగే బుధుడు ప్రతి ఒక్కరికి దశమకారకుడు అన్నాను కదా. ఇదే మకర లగ్నం, బుధ ప్లస్ శుక్ర ఉన్నారు. బుధుడి లగ్నానికి ఏమవుతారు? షష్టాధిపతి భాగ్యాధిపతి అయ్యారు. భాగ్యాధిపతి వచ్చి దశమంలో శుక్రుడు దశమ స్థానాధిపతితో స్థితి. 100% గుడ్ జాబ్ ఉంటుంది. లక్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అయితే ఎవరికి కూడా బుధుడు నీచ క్షేత్రంలో ఉండకూడదు. బుధుడు దశమకారకుడు కాబట్టి బుధుడు నీచ క్షేత్రంలో ఉండగా జన్మిస్తే ఇబ్బంది, జాబ్కి ఇబ్బంది అని ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది. అదే బుధుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఒక శుక్రుడు ఉన్నా, లేకపోతే శుక్రుడు ఎవరు? మకర లగ్నానికి బుధుడు ఇక్కడ స్థితి పొందారు. శుక్రుడు పంచమాధిపతి దశమాధిపతి కాబట్టి నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఇట్లాగా. అట్లాగే మీ దశమాధిపతి ఎవరో, ఇదే మకర లగ్నానికి దశమాధిపతి ఎవరండి? శుక్రుడు. శుక్ర నక్షత్రాలు ఇందులో ఏముంటాయి? చిత్త, స్వాతి, విశాఖ. వీళ్ళు ఈ నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో, కుజ అంటే ఇది అన్ని లగ్నాలకు కాదు, మకర లగ్నానికి కుజ, రాహు, గురులు గురునితో కలిసి ఉన్న, లేదు ఈ నక్షత్రాలలో బుధ స్థితి ఉన్న, ఎందుకంటే దశమాధిపతి నక్షత్రం అయ్యింది కాబట్టి. అదే మేషలగ్నం అనుకోండి, దశమాధిపతి శని భగవానుడు, బుధుడు ప్లస్ ఈయన తృతీయాధిపతి షష్టాధిపతి అవుతారు. ఈయన శని భగవానుతో దశమంలో బుధ స్థితి అనుకోండి, కొంచెం ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి జాబ్ చేసే ప్రదేశం. జాబ్ అయితే మాత్రం 100%. అట్లాగే మకర రాశిలో మీకు ఏదైనా గ్రహాలు ఉంటే, ఏ జన్మజాతక చక్రమైనా పక్కన పెట్టండి, మకర రాశిలో ఏదైనా గ్రహాలు ఉంటే దశమ క్షేత్రం కాబట్టి కాలపురుష కుండలి చక్రానికి ఆ గ్రహం మేషలగ్నం తప్ప శని భగవానుడు ఇక్కడ ఉంటే ఇది వేరే విషయం. వేరే ఏ గ్రహమైనా ఇందులో శ్రవణ, ధనిష్ట, ఉత్తరాషాఢ ఉంటాయి. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఉంటాయి. అంటే రవి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట అంటే చూడండి, రవి నక్షత్రం, కుజ నక్షత్రం, ఉత్తరాషాఢ, శ్రవణ, చంద్ర నక్షత్రం. ఈ 3 నక్షత్రాలు 10వ భావంలోనే ఉంటాయి. ఇందులో మకర రాశిలో అంటే రవి, కుజ, చంద్రులు. మరి 10వ స్థానంలోనే రవి భగవానుడు, కుజ భగవానుడు దిగ్బలం పొందుతారు.
మీది ఏ లగ్నమైనా కానీ రవి కానీ కుజుడు కానీ దశమంలో ఉంటే ఆటోమేటిక్గా వారికి దిగ్బలం వచ్చేస్తుంది. దిగ్బలం వచ్చినప్పుడు వాళ్ళు ఏ భావకారకత్వం అయినా పక్కన పెట్టి ఉద్యోగ కారకత్వాన్ని ఎక్కువ అందిస్తారు. మరి ఈ రవి కుజ చంద్రులు నక్షత్రాలులో మీకు ఏది జన్మజాతక చక్రం పక్కన పెట్టండి, మీ దశమాధిపతి ఉంటే మంచి జాబ్ వస్తుంది. లగ్నం అనుకోండి, మకర లగ్నానికి దశమాధిపతి ఎవరు? శుక్రుడు. ఈ శుక్రుడే లగ్నం, ఈ శుక్రుడు చంద్రుడు ఎవరండి మకర లగ్నానికి? సప్తమాధిపతి. కుజుడు 4, 8 అధిపతి. చంద్రుడు 7వ అధిపతి. రవి భగవానుడు అష్టమాధిపతి అయ్యారు. కుజుడు 4, 11 అధిపతి. రవి కుజ చంద్రులు రవి నక్షత్రం, కుజ నక్షత్రం, చంద్ర నక్షత్రం, వీటిల్లో మీ దశమాధిపతి ఎవరో ఆయన స్థిర పొందిన మంచి ఉద్యోగం అనేది ఉంటుంది ఈ నక్షత్రాల్లో. ఎందుకంటే కాలపురుష కుండల చక్రానికి దశమ భావం మకర రాశి కాబట్టి. లేదు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో. ఎందుకు? బుధుడు కాబట్టి దీనికి అధిపతి. ఈ నక్షత్రాలలో మీ దశమాధిపతి ఉన్న ఆశ్లేష కర్కాటక రాశిలో వస్తుంది, జ్యేష్ఠం వృశ్చిక రాశిలో వస్తుంది, రేవతి మీనరాశిలో వస్తుంది. అయితే వీరికి అంత జాబ్ చేస్తారు, అంత ఆశ అయితే ఉండదు, జలరాశి కాబట్టి. జ్యేష్ఠ బుధుడు నక్షత్రమే, రేవతి బుధుడు నక్షత్రమే, ఆశ్లేష బుధుడు నక్షత్రమే. అందుకని బుధుడు నక్షత్రాలు కర్కాటకం, వృశ్చికం, మీనం అంటే 4, 8, 12 మోక్ష రాశులు. ఇందులో మీ దశమాధిపతి ఉన్న అంటే దశమాధిపతి ఎలా ఉండాలనేది ఈరోజు వీడియో కాబట్టి అన్నీ ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు నేను చెప్పినవి ఏదో ఒకటి ఉన్నా 100% మంచి జాబ్ అనేది చేసి తీరుతారు. కుంభలగ్నం అనుకోండి, దశమాధిపతి ఎవరు? కుజుడు. మరి కుజుడు ఇక్కడే స్థితి ఉంటే దిగ్బలం. కుంభలగ్నానికి కుజుడు చతుర్థాధిపతి, లాభాధిపతి. అంటే కుజుడు వల్ల కోణాధిపతి కాకపోయినా ఒకటి, 2, 3, 4, 5 బాగుంటుంది. మరి వృశ్చిక లగ్నం అండి, కుజుడే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే షష్టాధిపతి అయ్యాడు కుజుడు కాబట్టి లగ్నంలో ఉండకూడదు. ఉన్నట్లయితే ఇబ్బంది అనేది ఉంటుంది ఉద్యోగానికి. మరి బుధగ్రహ నక్షత్రాలు ఏవండి? 4, 8, 12 మోక్ష రాశుల్లో బుధగ్రహ నక్షత్రం ఉంది. మరి మీ లగ్నం నుంచి ఇది ఏ భావం పడిందో పక్కన పెట్టేస్తే మీ దశమాధిపతి ఈ నక్షత్రాల స్థితి ఉంటే విశేషంగా మంచి ఉద్యోగం చేస్తారు. అయితే ఉద్యోగాలు కూడా ఏ రకము అనే దాన్ని బట్టి ప్రతి ఒక్కరి ప్లానెటరీ పొజిషన్ మారిపోతుంది కాబట్టి రవి అనుకోండి గవర్నమెంట్ అథారిటీ వాటితో ఉంటారు. అయితే రవి రాశ్యాధిపతి మీకు
రవికి ఏ ఫలితాలు అందిస్తూ ఉన్నాడు అన్నదాన్ని బట్టి ఉంటుంది. అట్లాగే దశమంలో రవి కుజులు దిగ్బలం పొందుతారు కాబట్టి, దశమ క్షేత్రం రవి కుజులు దిగ్బలం పొందుతారు కాబట్టి దశమం మేషం అన్న అవ్వాలి. మేషం అవ్వాలంటే కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం. పంచమాధిపతి కుజుడు. మేషలగ్నానికి మీ దశమాధిపతి మేషలగ్నానికి శని భగవానుడు అయ్యాడు కాబట్టి ఇందులో ఉత్తరాషాఢ, రోహిణి, ధనిష్ట ఉంటాయి. అంటే రవి కూజ చంద్ర నక్షత్రాలు ఉంటాయి. అప్పుడు మీ దశమాధిపతి ఈ నక్షత్రాల్లో ఉన్న ఈ నక్షత్రాధిపతి మేషలగ్నం అనుకోండి దశమం. ఇందులో రవి కుజ చంద్ర ఉన్నారు. చంద్రుడు 4వ అధిపతి మేషలగ్నానికి, కుజుడు అష్టమాధిపతి, రవి పంచమాధిపతి. పదవ భావమే వచ్చింది. అంటే మీ 10వ భావంతో ఏ ఏ గ్రహాలు సంబంధం ఏర్పరచుకున్నాయో చూడండి. ఆ గ్రహాలు జన్మజాతక చక్రానికి శుభులయ్యారనుకోండి, 100% బాగున్నట్లే. అందుకే దశమ భావం బాగుండాలంటే ఎవరైనా సరే బుధగ్రహ ఆరాధన ఉద్యోగం కోసం బుధవారం రోజు, అట్లాగే విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించడం బుధవారం రోజే. అట్లాగే బుధుడు ఈ విధంగా అందిస్తున్నాడు కాబట్టి బుధుడికి చాలా ప్రత్యేకం ఉంది. మరి బుధుడికి 3 అంటే కమ్యూనికేషన్, 6 అంటే మనం నిత్యం పోరాడే స్థానం. మరి దీనికి కారకుడు 3కి 6కి కారకుడు కూడా కుజుడే. మరి అంటే ఎటు చూసినా దశమంలో రవి కుజులు దిగ్బలం పొందుతారు. దానివల్ల మీ దశమాధిపతి ఎవరో ఆయనతో ఎక్కడ రవితో ఎక్కడ స్థితి ఉన్నా, మీ దశమాధిపతి ఎవరో రవితో కుజుడు ఎక్కడ ఉన్నా దశమక్షేత్రం దిగ్బలాన్ని ఇస్తుంది. రవి కుజులు, రవి బుధులు. రవి బుధులు అంటే మళ్ళీ ఇది బుధాదిత్యోగం. మిథున రాశిలో, సింహరాశిలో, కన్యారాశిలో ఏర్పడాలి బుధాదిత్యోగం. మీ జన్మజాతక చక్రంలో మంచి ఉద్యోగాలు అంటే అన్ని మంచి ఉద్యోగాలే. మనం చదువుకునే దాన్ని బట్టి మనకి లెవెల్స్ ఉంటాయి. దశమం కారకుడు శని భగవానుడు నక్షత్రాల్లో ఎవరైనా గ్రహం ఉందా, ఆ గ్రహము దశమాధిపతి అయ్యాడా ఫస్ట్. అట్లాగే బుధగ్రహ నక్షత్రాల ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతిల్లో దశమాధిపతి స్థితి ఉన్నాడా 2. అట్లాగే రవి కుజులు దిగ్బలం దశమంలో స్థితి పొందుతారు కాబట్టి మీ దశమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన రవి కుజుల నక్షత్రాల్లో ఉన్నారా. ఇట్లాగా ఒక్కొక్క దానికి దశమ క్షేత్రం గురించి చూసుకుంటూ వెళ్ళండి. ఎంత లెవెల్ ఉద్యోగం చేస్తామనేది తెలిసిపోతుంది.
ఇప్పుడు కుంభలగ్నం అనుకోండి, కుజుడు ఇక్కడే ఉన్నారు, ప్లస్ బుధుడు కూడా ఉన్నారు. కుజబుధులు ఇద్దరు కలిసి దశమంలో ఉన్నారు. వెరీ గుడ్. అయితే మనకు వచ్చే దశ బట్టి కూడా ఇది యాక్టివేట్ అవుతుంది. కుజదశ వచ్చిందా, ఆ లగ్నానికి కుజుడు యోగకారకుడా. మరి కుంభలగ్నానికి వృశ్చిక రాశి ఒక్కటే దశమక్షేత్రం అవుతుంది. మరి కర్కాటక లగ్నం అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10. కుజుడు కర్కాటక లగ్నానికి దశమాధిపతి. కుజుడు కర్కాటక లగ్నానికి దశమాధిపతి. ఈయన ఇక్కడే స్థితి పొందారు. ఈయనతో చంద్రుడు కూడా దశమంలో ఉన్నారు. వెరీ గుడ్. అయితే ఈయనతో రవి ఉన్నారు. రవి ఇందులో ఏంటి, ఉచ్చ స్వక్షేత్రం. కర్కాటక లగ్నానికి దశమ క్షేత్రంలో కుజుడు దిగ్బలం, రవి దిగ్బలం. స్వక్షేత్రం రవి ద్వితీయాధిపతి, కుజుడు దశమాధిపతి దశమంలో. ఇది మరి అద్భుతమైన రాజయోగం. మంచి మంచి పదవుల్లో ఉంటారు. ఇట్లాగా దశమంతో చాలా ఉంటాయి. అట్లాగే మీ దశమాధిపతి నవాంశలో ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశి అధిపతి మీ జన్మలగ్నంలో ఏ భావకారకుడయ్యాడు, ఆ భావకారకుడు మీ జన్మలగ్నానికి శుభగ్రహమా పాపగ్రహమా, దీన్ని బట్టి కూడా దశమ క్షేత్రం మీద మనకి చాలా మట్టుకు ఎలాంటి ఉద్యోగం చేస్తామనేది ఉంటుంది. ఇట్లాగా ఒక్కొక్కటి దశమ క్షేత్రం గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏదేమైనా బుధుడు, అట్లాగే ఇదే బుధుడు ఇక్కడ కుంభలగ్నానికి అనురాధిలో ఉన్నారనుకోండి, శని భగవానుడు ఇక్కడే స్థితి పొందారనుకోండి వ్యయంలో, వీళ్ళిద్దరికీ సెక్స్టైల్ 3-11 చాలా మంచిది. అయితే బుధ గ్రహము యొక్క దశ రావాలి వీళ్ళకి. దశ వస్తే అద్భుతమైన ఒక రాజయోగం వెలుగుతారు. ఎందుకు, లగ్నాధిపతి కూడా అయ్యాడు కాబట్టి. లగ్నాధిపతి వ్యయాధిపతి అయినప్పటికీ శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండాలి. మళ్ళీ శని స్వక్షేత్రంలో ఉండాలి. ఈ శనిగ్రహం తాలూకి అనురాధ నక్షత్రం ఇక్కడ ఉంటుంది కదా, ఇందులో బుధుడు ఉండాలి. ఉన్నట్లయితే ఇది మంచి రాజయోగం. ఇట్లా తీసుకోండి ఉదాహరణ జాతక చక్రాలు మీరు చూసుకుంటూ ఉన్నప్పుడు. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.